హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్టీ వైకుంఠం. శాకాంబరి అలంకరణం. శాకాంబరి అలంకరణం అనేది ఆషాఢ మాసంలో ముఖ్యంగా పౌర్ణిమకి ముందు వచ్చే రోజుల్లో దుర్గాదేవిని లేదా ఇతర అమ్మవార్లకి వివిధ రకాల తాజా కూరగాయలతో, పండ్లతో, ఆకుకూరలతో, కాయగూరలతో సర్వాంగ సుందరంగా అలంకరించే ఒక విశిష్టతమైన పవిత్ర వేడుక. శాకంబరి దేవి విశిష్టత ఇప్పుడు మనం తెలుసుకుందాం. శాకంబరి దేవి, శాకము అంటే పోషణనిచ్చేది, అంటే ఆ కాయగూరలు ఆకుకూరలతో పోషణనిచ్చేది అని అర్థం. లోకంలో దుర్గముడు అనే రాక్షసుడు వలన వర్షాలు పడక కరువు కాటకాలు ఏర్పడినప్పుడు అమ్మవారు తన నేత్రాల నుండి అశేషమైన ఆకుకూరలను, శాకాలను సృష్టించి లోకాల్ని కాపాడిందని మన పురాణాలు చెబుతున్నాయి. పంటలు బాగా పండాలని, ప్రజలకు ఎటువంటి ఆహార కొరత ఉండకూడదని కోరుకుంటూ ఈ అలంకారం నిర్వహిస్తారు. విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైల భ్రమరాంబికాదేవి, ఆలంపూర్ జోగులాంబ మరియు తెలంగాణ ప్రాంతాల్లో పలు అమ్మవారి ఆలయాల్లో ఆషాఢ మాసంలో ఈ శాకంబరి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. అలంకారంలో ఉపయోగించే రకరకాల పచ్చి కూరగాయలు, వంకాయలు, టమాటాలు, బెండకాయలు మొదలైనవి, వివిధ రకాల ఆకుకూరలు, నానావిధ తాజా పండ్లు, అందమైన పూలమాలలు అమ్మవారిని అలంకరిస్తారు.